ఈ మంత్ రేషన్ షాప్లో జొన్నలు కూడా యాడ్ చేశారండి. ఎంతమంది తెచ్చుకున్నారు? అవునండి, జొన్న పిండితోటి జొన్న రొట్టెలు చేసుకోవాలా ఏంటి? అవి రాని వాళ్ళు ఏం చేయాలి? ఇలా సింపుల్గా దోశలు అయితే వేసేసుకోవచ్చు. ఎలా చేసేయాలో చూపించేస్తానండి. ఫస్ట్ అయితే 1 కప్పు జొన్నపిండి, 1/2 కప్పు రైస్ పిండి అయితే తీసేసుకున్నానండి. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే తురిమిన క్యారెట్ అయితే వేసేసాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా జీలకర్ర యాడ్ చేశాను. మీకు ఇంకా కావాలంటే కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ అంతా రెడీ చేసుకోవాలండి. మనకి ఎలా కావాలంటే బ్యాటర్ రవ్వ దోశలు ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చాలా పలచగా అయితే ఉండాలి. ఇది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాగా హీట్గా ఉన్న పెనం మీద ఇలా అయితే పిండిని స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మన ఎమ్మి జొన్న దోశలు అయితే రెడీ అయిపోతాయి. రేషన్ నుంచి ఈ మంత్ తప్పకుండా జొన్నలు తెచ్చుకొని ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో చెప్పేసేయండి.